मैं क्यों इधर आया? నేనెందుకు ఇక్కడికి వచ్చాను? आपसे पैसा लेने का नहीं है करके आपको मालूम है। మీ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడానికి కాదన్న సంగతి మీకు బాగా తెలుసు. आपसे इज्जत लेने के लिए नहीं है। మీ దగ్గర నుండి గౌరవం పొందుకోవాలన్నది కాదు. कैसा भी आंध्रा का लोगों को सिद्ध करे, ఏ విధంగానైనా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను సిద్ధపరచాలి. मैं ये करते समय में मेरे शरीर में कितना तकलीफ है मुझे मालूम है। మరి ఈ పని చేస్తున్న వేళ నా శరీరంలో ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసది. कितने बार मार खाया है, ఎన్ని మార్లు దెబ్బలు తిన్నాను. अभी इतना देर बैठ के मेरा पाँव सूज गया है। మరి ఇంతసేపు కూర్చునేసరికి నా కాళ్ళలో నీరు వచ్చింది, వాపు వచ్చింది. किडनी ठीक तरह से काम नहीं करता, మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం లేదు. दर्द इतना लगातार चलते रहता है। బాధ నిరాటంకంగా ఎంతసేపు వేస్తుందో. इधर में एक फोड़ा इतना दर्द देता है पीछे, మరి వెనకాల ఒక గడ్డ చాలా బాధను కలిగిస్తోంది. फिर भी मैं आपके सेवा के चलते रह रहा हूं, అయినా కూడా మీ మధ్యలో సేవ చేస్తూనే వెళుతున్నా. क्योंकि एक जिम्मेवारी है। ఎందుకంటే ఒక బాధ్యత ఉంది. वो जिम्मेवारी कैसा आया? ఆ బాధ్యత ఎలాగొచ్చింది? प्रेम से आया है। ప్రేమతో కూడొచ్చింది. आप लोग जिम्मेवारी नहीं दिया, మీరు నాకు బాధ్యత ఇవ్వలేదు. परमेश्वर का सलीब का प्रेम के द्वारा आंध्रा का लोगों को सिद्ध करके खड़ा करना है। యేసుక్రీస్తు యొక్క సిలువ ప్రేమ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను సిద్ధపరచవలనన్న ఆశ నాకు వచ్చింది.